కానీ ఇప్పుడు దాన్ని కొట్టివేస్తున్న యేసుప్రభుల వారి యొక్క రక్తములో మనల్ని మనం కడుక్కుంటున్నామా? అవునండి, శాపమైంది, పాపమైంది, ఎన్నో తప్పులు చేసాం, అయిపోయింది, అది పక్కకు పెడదాం, ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. యేసుప్రభుల వారి యొక్క తన రక్తము ద్వారా, చిందించిన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ ఇచ్చున్నాడు. మరి మనము దేవుడి వైపు చూస్తున్నామా? శిలువపై మరణము వరకు విధేయుడాయను. యేసుప్రభుల వారు ఏ విధంగా అయితే విధేయత కలిగి జీవించాడో మనం అందరం కూడా దేవుడికి విధేయత కలిగి జీవిస్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రపంచం మొత్తము మ్రోగే పేరు. ఈ ప్రపంచంలో చాలామంది అంటూ ఉంటారు కదండి, ఉదాహరణ, అందరు దేవుళ్ళు ఒక్కరే, అందరు దేవుడు ఒక్కడే అంటారు. తప్పది. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే, ఈ దేవుడే యేసుప్రభుల వారే అందరికీ దేవుడు. అందరు దేవుడు ఒకరే కాదు, అందరు దేవుడు ఒకరే అండి. తప్పేంది? ఎవరినైనా పూజించవచ్చు. రక్షణ యేసయ్య రక్తములో ఉంది. పునరుద్ధరణ అంటే పునరుత్థానము జరిగింది కేవలం యేసయ్య మాత్రమే. అంటే దేవుడిగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది యేసయ్య మాత్రమే. అందరి దేవుళ్ళు ఒకటే. యేసయ్యలో మాత్రమే రక్షణ ఉంది. నిజమైన క్రీస్తులో మాత్రమే మనం కట్టబడాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎట్లా అంటే 2 పడవల మీద అడిగేసి సముద్రంలో నేను ప్రయాణం చేస్తానంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి 2 మధ్యలో పడతావు. ఒకే పడవలో ఉండు. విశ్వాసము ఒకటే. యేసయ్య మాత్రమే రక్షకుడు. చంపినా చంపకపోయినా ఏం చేసినా కూడా అదే విశ్వాసంలో మనం ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆది కాండంలో ఆదాము ఏవ చేసిన తప్పు, పాపము, శాపముగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. కానీ యేసయ్య చిందించిన రక్తము ద్వారా సమస్తానికి విడుదల జరిగింది, సమస్తానికి స్వస్థత జరిగింది, సమస్తానికి కూడా ప్రాప్తి జరిగింది. అంటే విమోచన కలిగింది, విడుదల కలిగింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరం ఇప్పుడు విడుదల కలిగి జీవిస్తూ ఉన్నామా? ఇంకా కూడా అదే బంధకములో కట్టబడి ఉన్నామా? పాపం అనే బంధకము, పాపం అనే వ్యసనము, వ్యభిచారం అనే వ్యసనంలో కట్టుబడి ఉన్నామా? వ్యభిచారం అంటే అడల్టరీ కేవలం చేయడం మాత్రమే కాదండి, పాపము. చూసినా కూడా తప్పుడు దృష్టితో చూసినా పాపమే, తప్పుడు చేతలు చేసినా పాపమే, తలాంతులో మనసులో అనుకున్నా కూడా పాపము చేసినట్లే అని కొత్త నిబంధన చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. చివరిగా ఒక వాక్యం ధ్యానిద్దాం మనము. అదేంటంటే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 45వ వచనము. మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను, కానీ చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ. అర్థమైందండి వాక్యం? మనకి వాక్యమే చెప్తుందండి. పునీత జాన్ పాల్ II గారు మాత్రమే కాదు, మన పోపు గారు మాత్రమే కాదు, మొదటి ఆదాము గురించి, 2వ ఆదాము గురించి మాట్లాడుతున్నది. బైబిల్ కూడా మాట్లాడుతుంది. అదేంటంటే 45వ వచనంలో, మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడ్డాడు. అంటే దేవుడు చేశాడు ఆదాముని. కానీ 2వ ఆదాము అనగా చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ, అంటే ప్రాణాన్ని పోసే సృష్టికర్త. సృష్టింపబడలేదు, సృష్టికర్త, సృష్టిని చేశాడు యేసయ్య అని అర్థం దానికి. 46వ వచనము, మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట వచ్చింది చూసారు ఎవరు? ఆదాం. దేవుడు పుట్టించాడు కదా. మొదట వచ్చింది ఆధ్యాత్మికమైనది కాదు, భౌతికమైనది. తదుపరిది ఆధ్యాత్మికము, అనగా ఇట్స్ అ స్పిరిచువల్. ఆధ్యాత్మికంగా విడుదల ఉంటుంది, శారీరకంగా విడుదల వస్తుంది, అంతర్గతంగా విడుదల స్వస్థత జరుగుతుంది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే ఇది జరుగుతుంది. ఎలా చెప్పొచ్చు? దేవుడు ఆత్మయున్నాడు. అవునా? ఎస్. అందుకే ఆనాడు సమరియా స్త్రీతో యేసుప్రభుల వారు అన్నమాట ఏంటండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, ఇదిగో స్త్రీ అక్కడెక్కడో కొండ మీద కాదు, ఇక్కడెక్కడో కొండ మీద కాదు, మీరు ఎక్కడ నన్ను ప్రార్థించాలి, ఎక్కడ స్తుతించాలంటే, ఎవడైతే ఆత్మయందు సత్యమందు నన్ను ఆరాధిస్తాడో వాడే నిజమైన ఆరాధికుడు అని దేవాతి దేవుడు యేసయ్యే మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో సమరియా స్త్రీ అన్నమాట, మీరు మెస్సయ్యా ఏమో అని నాకు తోచుచున్నది, రానున్న మెస్సయ్య మీరేనా అని అడుగుతూ ఉంది. పాపములో వ్యభిచారములో ఉన్న ఆ స్త్రీ యేసయ్యతో మాట్లాడిన తర్వాత, ముచ్చటిచ్చిన తర్వాత, యేసయ్యతో అనగా వాక్యాన్ని చదివిన తర్వాత, వాక్యాన్ని ధ్యానించిన తర్వాత తన జీవితమే మారిపోయింది.
నీళ్ళ కుండని అక్కడ విడిచిపెట్టి, ఈ ప్రాపంచిక ఆలోచనలు అక్కడ విడిచిపెట్టి, లోక వ్యామోహంని అక్కడ విడిచిపెట్టి, ఈ లోక దాహాన్ని అక్కడ విడిచిపెట్టి, శాశ్వతమైన దాహాన్ని పట్టుకొని ఇదిగో మళ్ళా ఊరిలోకి సికారి పట్టణంలోకి వెళ్తూ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంది. మెస్సయ్య ఇతనినేమో వచ్చి చూడండి, నేను చెప్పకముందే అన్నీ చెప్పేస్తున్నాడు అని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పాపంలోనే చచ్చిపోదామా? ఇదే శాపంలోనే మరణిద్దామా? ఇదే వేతనంలోనే బ్రతుకుదామా? లేదంటే రక్షకుడి వైపు చూసి రక్తాన్ని ధ్యానిస్తూ ఈ రక్తంలో నాకు అన్నిటికీ సమస్తానికి విడుదల ఉందని విశ్వసిద్దామా? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవాదేవుడు చెప్తున్నాడు 47వ వచనంలో, మొదటి ఆదాము భువి అందరి మట్టితో చేయబడెను. మొదటి ఆదాము అనగా మొదటి ఆదాము, ఆదికాండంలో చూసిన ఆదాము. రెండవ ఆదాము దివి నుండి వచ్చెను అనగా పరలోక రాజ్యం నుండి వచ్చాడు యేసుప్రభుల వారు. ఆ తల్లి గర్భము ద్వారా పవిత్రాత్మ నీపై వేంచేను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. లూకాసు వార్త 1వ అధ్యాయము 35-36 వర్షాలు మనం చూసాం. దివి నుండి వచ్చాడు యేసుప్రభుల వారు. అందుకే యేసుప్రభువు అన్నారు, నేను తప్ప పరలోక రాజ్యం నుంచి దిగొచ్చింది నేను తప్ప మరలా తిరిగి వెళ్ళింది ఎవరూ లేరు. అంటే పరలోక రాజ్యం నుంచి యేసయ్య వచ్చాడని అర్థం, దేవుడు కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నాయనా, మొదటి ఆదాము వలె మేము అవిధేయత చూపించకుండా రెండవ ఆదామైన యేసుప్రభుల వారా మీ వలె దేవుడి చిత్తానికి విధేయత చూపిస్తూ వాక్కైన నిన్ను పట్టుకొని మేము ధ్యానిస్తూ అనేకులకు దీవెనకరంగా మారుటకు మాకు ఈ తపస్కాలంలో సహాయం చేయ ప్రభువా. నీకు ఇంకా దగ్గరగా రావడానికి మా అందరికీ కూడా ఇంకా ఇంద్రియ నిగ్రహ శక్తిని దాయిచ్చమని, ప్రేమను ఒసగమని, నీ శక్తితో ఇంకా మమ్మల్ని నింపమని, పరిశుద్ధాత్మ అగ్నిలో మమ్మల్ని వర్ధిల్లింపజేయమని, ఇంకను నాయన మాలో ఆత్మ దాహాన్ని పెంచమని, ఈ లోక వ్యామోహాలను మా నుండి తీసివేయమని, మమ్మల్ని రక్తముతో కడిగి శుద్ధీకరించమని, మా హృదయాలను హృదయశుద్ధి కలిగి జీవించే కృపను మాకు దయచేయమని, నిన్ను దర్శించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము ఆ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.